హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీనా. నాలో చేంజ్ కనిపిస్తుందా? యాక్చువల్లీ న్యూ హెయిర్ స్టైల్ అనమాట. యాక్చువల్లీ ఇది సెల్ఫ్ మేడ్ హెయిర్ స్టైల్ అండ్ సెల్ఫ్ హెయిర్ కట్. నేను ఈరోజు క్వారంటైన్ కదా, బయట ఏం లేదు, జుట్టు పెరిగిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి. సో ఏం చేయాలి అని కొంచెం సోషల్ వెబ్సైట్స్ చూసి ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితేనే దీన్ని బ్లాగ్ పెడదాము, లేకపోతే వద్దు అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ 100% సాటిస్ఫైడ్. బట్ ఇలా కొంచెం బ్యాంగ్స్ కట్ నేను చేసుకోగలిగాను. నా స్ప్లిట్ ఎండ్స్ అయితే పోయాయి. అట్లీస్ట్ ఒక షేప్ ఇవ్వగలిగాను. ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ మై హెయిర్ స్టైల్, విత్ మై ఫ్రంట్ బ్యాంగ్స్ అండ్ ఆల్. సో ఈ వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను ఎలా నా సెల్ఫ్ హెయిర్ కట్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి, బాగుందా బాగాలేదా. సో ఇప్పుడు ఫుల్ పోనీటైల్తో కట్ చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాంగ్స్ ఒక 3 స్టెప్స్ కావాలంటే ర్యాండమ్ స్టెప్స్ ఎలాగో చూపిస్తా. ఇది కూడా నేను నేర్చుకున్నదే, జస్ట్ ట్రయలింగ్ అనమాట. మనకి ఫస్ట్ టైం సెంటర్ పార్టీషన్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి సో ఇలా ట్రయాంగిల్ షేప్లో అనమాట తీసుకోవాలి. అండ్ సేమ్ ఈ సైడ్ కూడా మీకు ఎంత బ్యాంగ్స్ కావాలో అంత లెంత్ తీసుకోవచ్చు. యా సో ఈ ఫ్రంట్ హెయిర్ తీసుకున్న ఈ హెయిర్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. మీకు ఏ లెంత్కి కావాలి, ఈ లెంత్కి కావాలా, ఈ లెంత్కి కావాలా, ఈ లెంత్కి కావాలి, ఆ లెంత్ని బట్టి చూసుకోండి. నాకు కిందకే కావాలి కాబట్టి నేను ఎక్కువ కట్ చేయట్లేదు, జస్ట్ కటింగ్ దిస్ పార్ట్ అంతే. సో మీకు ఒకవేళ ఇక్కడ వరకు కావాలి, ఇంతే లెంత్ కావాలి ఫెదర్స్ అనుకుంటే ఫ్రంట్ బ్యాంగ్స్, సో ఇంకొంచెం పైకి కట్ చేసుకోండి నాకు ఇచ్చాలో. సో మళ్ళీ అప్వర్డ్స్ ఒక్కసారి. దట్స్ ఇట్. నేను సెట్ చేశాక చూపిస్తా ఎలా ఉంటుందో. అండ్ ఫ్రంట్లో చిన్న బ్యాంగ్స్ కావాలి అనుకున్నాను అనుకోండి, జస్ట్ నాకు ఆల్రెడీ ఉన్నాయి చిన్న చిన్న బ్యాంగ్స్. స్టార్టింగ్ ఉన్న చిన్న హెయిర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను నాకు కావాల్సినంత హెయిర్ని తీసుకొని మిగతా నేను పిన్ పెట్టేస్తాను. నాకు ఈ హెయిర్ కావాలి. మీకు ఎంత లెంత్, ఇది యాక్చువల్లీ ఐబ్రోస్ అండ్ ఐస్కి మధ్యలో లెంత్ వరకు కట్ చేసుకోవాలి.
అండ్ సి ఐ ఆల్రెడీ హ్యావ్ దట్. సో ఇప్పుడు నేను సపరేట్గా కట్ చేసుకునే పని లేదు. యాక్చువల్లీ 2 days ప్రయరే నేను ఇది చేసుకున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ వరకు లెత్తున్నాయి అనుకోండి, దీన్ని కట్ చేసుకోవడానికి జస్ట్ దిస్ సీట్. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ట్రయాంగిల్ షేప్లో తీసుకోవచ్చు. నాకు కొంచెమే కావాలి కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. ఇవిటే ప్రాపర్ షేప్ అంతే. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా. సో ఈ ఐబ్రోస్ లెంత్కి వస్తాయి. వీటిని ఒకసారి స్ట్రైట్నర్ తిప్పితే అండ్ దీన్ని కూడా ఒక్కసారి స్ట్రైట్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ రఫ్ హెయిర్, దిస్ ఇస్ లైక్ దిస్ రైట్ నౌ. ఫ్రంట్ బ్యాంగ్స్ వీటిని కొంచెం సెట్ చేస్తాను తర్వాత. సో ఎలాంటి స్ట్రైట్నర్ పెట్టకుండా జస్ట్ కట్టింగ్ తర్వాత కొంచెం ఈ ఫెదరీ షేప్ ఉంటుంది మీకు. ఇప్పుడు స్నానం చేసేసి కొంచెం హెయిర్ స్ట్రైట్ చేసుకుంటూ చూపిస్తాను ఎలా ఉందో. సో గైజ్ ఇప్పుడే స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఇందాక బాగా జిడ్డుగా ఉన్నాను, అందుకే చూపించలేదు. సో దిస్ ఇస్ మై హెయిర్ కట్ అనమాట. సో ఫస్ట్ లేయర్ ఇక్కడ వరకు వచ్చింది అండ్ సెకండ్ లేయర్, దిస్ ఇస్ ఆల్ లేయర్స్. సో సెల్ఫ్ హెయిర్ కట్ కూడా పర్వాలేదు. ఈ ఎక్స్పెరిమెంట్ కొంచెం సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక్కడ నుంచి ఆల్ లేయర్స్ ఉన్నాయి. సో నాది కంప్లీట్ స్ట్రైట్ హెయిర్ కాదు. సో స్ట్రైట్నర్ పెట్టక ముందు ఇలా ఉంది. అండ్ ఇక్కడ చిన్న బ్యాంగ్స్ తీసాను కదా, బ్యాంగ్స్ కూడా ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని సెట్ చేద్దాము స్ట్రైట్నర్తో. యాజ్ ఇట్ ఈస్గా ఎలా వదిలేసినా బాగానే ఉంటుంది క్యాజువల్గా. బట్ యా ఇది ఎలా ఉంది నీట్గా పార్లర్ లాగా సెట్ చేస్తే ఎలా ఉంటుందో నేను నా స్ట్రైట్నర్తో సెట్ చేసి చూపిస్తా. అండ్ దిస్ ఇస్ మై పింకీ ఐకానిక్ హెయిర్ స్ట్రైట్నర్. దీన్నే వాడతాను నేను నా సెల్ఫ్కి. సో నౌ ఐమ్ గోయింగ్ టు షో యూ. ఇలా సింగిల్ లేయర్ తీసుకొని వెనకాల నుంచి ముందుకి, దాన్ని అప్ నుంచి ఇలా కిందికి స్ట్రైట్ చేసుకుంటూ కిందికి ఇలా కర్ల్ చేయాలి. Here it is. And what I use is హీట్, జుట్టుకి హీట్ చేసే ముందు జుట్టుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ హ్యావ్ దిస్ బ్లంట్ హెయిర్ ప్రొటెక్టర్ హెయిర్ స్ప్రే. సో నేను ఆల్రెడీ స్ప్రే చేశాను, మీకోసం ఇంకొకసారి స్ప్రే చేస్తున్నా. సో నెక్స్ట్ లేయర్ మధ్య తీసేసుకుందాం కింది నుంచి. ఇలా రౌండ్ చేస్తే వచ్చేస్తుంది. Too hot. Front bangs అన్ని పక్కన పెట్టేసి ఈ సైడ్ బ్యాంగ్స్. ఇప్పుడు ఫ్రంట్ దీన్ని కొంచెం పైకి లేపాలి.
సో ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా అంటే ది సైడ్ ఆల్సో. సో కింది నుంచి లేయర్స్ తీసుకొని చేయాలి. నేను జస్ట్ ర్యాండమ్గా చేస్తున్నాను, ప్రొఫెషనల్గా హై క్వాలిటీగా చేయట్లేదు. బికాజ్ ఇంట్లోనే కాబట్టి హెయిర్ ఎంత స్టార్ట్ చేయడం అని. So this is done, and ఇప్పుడు ఫ్రంట్ హెయిర్, ఫ్రంట్ బ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి సో ఇలా తీసుకొని దాన్ని నేను ఫ్రంట్కి చేస్తున్నాను స్ట్రైట్గా. సో ఇప్పుడు ఒక్కసారి మొత్తం కండెన్స్గా స్ప్రెడ్ చేద్దాం. సో ఈ లుక్ కొంచెం ఎక్స్టీరియర్లో చూపిస్తాను మీకు.